మచ్. దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మన జీవితంలో మరొక దినాన్ని ఇచ్చాడు. అందుకు బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనం పాడిన పాటల్లోనే చాలా విలువైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మనం ఈరోజు వాక్యాన్ని విందాం. చూడండి, దావీదు రాసిన కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 121వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాను. నీ ప్రాకారంలో నెమ్మది కలుగుగాక. అమ్మా 7వ వచనం 121. ఏ అపాయము రాకుండా యెహోవా, గట్టిగా చదువుతాం, నాతో పాటు చదువుతారా? నాతో పాటు కలిసి చదవద్దు, చెప్పండి. ఏ అపాయం రాకుండా, ఈయన పట్ల గట్టిగా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చదివిన లేఖనాల్లో ఏమని రాస్తుందంటే, ఏ అపాయం రాకుండా యెహోవా మనల్ని కాపాడుతాడు. అది ఎటువంటి అపాయం అవ్వచ్చు, అది ప్రమాదం అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, ఒక తిట్టుమాట అవ్వచ్చు, ఒక నింద అవ్వచ్చు, ఒక శ్రమ అవ్వచ్చు, ఒక వేదన అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏ అపాయమైనా సరే, అది ఏదైనా సరే, ఏ అపాయం రాకుండా ఏం చేస్తారంటే యెహోవా నిన్ను కాపాడు. ఈ వాక్యం చదివిన మన అందరం కూడా ఏమనుకుంటామంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును. మరి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కదా, చాలామంది చనిపోతున్నారు కదా, మరి చాలామంది ప్రాణం విడిచిపెట్టుతున్నారు కదా, చాలా ప్రమాదం ద్వారా చనిపోతున్నారు కదా, మరి వారికి యెహోవా దేవుడు లేడా? ప్రశ్న రావాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ ఏ అపాయం రాకుండా యెహోవాని కాపాడు, ఏ అపాయం రాకుండా కాపాడుతాం దేవుడు వాక్యం చెప్తుంటే, మరి అపాయం ద్వారా ప్రమాదం చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? వారికి దేవుడు లేడా? ఉన్నాడు. వారికి దేవుడు ఉన్నాడు. ఆరికి దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. మనకు అర్థమైన భాష చెప్పాలంటే, దేవుడు ఒక మాట ఉంటుంది. ఆయన ఏమన్నా తెలుసు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒక్కసారికి ఏకతాటిగా వర్షం కురిపించట్లేదా? అదే సూర్యకాంతిని ప్రజ్వలింప చేయట్లేదా? ఆయనకు ఏ తేడా లేకుండా, తారతమ్యం లేకుండా వారి ఇరువురిని ఒకేలాగా చూస్తున్నాడు కదా, ఒకేలాగా కాపాడుతున్నాడు కదా. అది దేవుడి వాక్యం చదివిస్తుంది. మరి చనిపోతున్న పరిస్థితి ఏంటి? ప్రమాదంలో చనిపోతున్న పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కాపాడేది ఎవరు అంటే, వారికో దేవుడు ఉన్నాడా? వారికో దేవుడు ఉన్నాడా? లేడు కదా. దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడైనప్పుడు మరి వారిని కూడా దేవుడు కాపాడాలి కదా. మరి వారిని కాపాడట్లేదు, నిన్ను మాత్రం కాపాడుతున్నాడు. నువ్వు మాత్రం సజ్జులోకి ఉన్నావు, నువ్వు మాత్రం ఎందుకు దేవుడి సన్నిధిలో నిలబడుతున్నావు, నువ్వు మాత్రం ఎందుకు ఈ స్థితిలో ఉన్నావంటే అది దేవుని కృప. గట్టిగా చెప్పకూడదమ్మా, గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కృప లేకుండా మనం ఏమీ చేయలేము. మన నీతి క్రియలను బట్టి కాదు, మన ఆలోచన బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృపదారిని కొన్నిసార్లు మనకు అనుమతి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం చూడండి. దావీదు రాసిన కీర్తనలు 145వ అధ్యాయం 147:20. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కొందరిని ఉందా? ఏమని ఉందాం అక్కడ? యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. తర్వాత అయితే భక్తిహీనులందరికీ ఆయన నాశనము చేయను. ఇప్పుడు అర్థమైందా?
యెహోవా ఆయన ప్రేమించు వారు ఆయన ఏమంటారు తెలుసా? యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడును. ఈరోజు నువ్వు కాపాడబడుతున్నావంటే ఎక్కడో ఒక చోట దేవుడిని ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. దేవుడిని ప్రేమించట్లేదు, నువ్వు ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకుంటావమ్మా? ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఏమంటావు? నువ్వేమించట్లా తెలియదు కానీ నేను మాత్రం దేవుడిని ప్రేమిస్తున్నానే అంటావు. అవునా కదా? నా మటుకైతే దేవుడిని ప్రేమిస్తున్నాను, నీవు నాకు తెలియదు అంటావు. అదే దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, యెహోవా తను ప్రేమించు వారు ఆయన కాపాడు. ఆయన ప్రేమించు వారిని కాపాడుతాడు, ఆయన ప్రేమించు వారిని విడిపిస్తాడు, ఆయన ప్రేమించిన వారిని సంరక్షిస్తాడు. ఆయన వారు నిలబడిన వారిని అద్భుతంగా కాపాడుతాడు. దాని కింద ఒక మాట ఉంటాడు చూడండి, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. చాలా మంది నాశనం అయిపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది భయంకర ఊపిలో పడి ఉంటున్నారు, చాలా మంది అప్పుల బాధతో, వ్యాధుల బాధ, రోగములతో, కష్టముల బాధల్లో అనేక వ్యాధులు నలిగిపోతున్నారు. వారందరూ ఎందుకు నలిగిపోతున్నారంటే వారి భక్తిహీనులు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ ఆయన ప్రేమించు వారిని ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన కనిపెట్టిన వారిని ఆయన విడిపించే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రేమిస్తున్నావు నువ్వు కనుక నీ కష్టం ఏదైనా ఉండొచ్చు, నీ బాధ ఏదైనా ఉండొచ్చు, అది అప్పులు అవ్వచ్చు, ఇంకోటి వాటెవర్. ఈ లోకంలో ఏ కష్టంతో ఏ యుద్ధం చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు ఆయన విడిపించడం సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదమ్మా. నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు ఆయన విడిపించే సిద్ధముగా ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన ప్రేమించుకోవడంలో ప్రాబ్లం వచ్చింది, ఆయన పట్టుకోవడంలో ప్రాబ్లం వచ్చింది, ఆయన పట్టుకునే విధానంలో ప్రాబ్లం వస్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన జవాబు రావట్లా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన జవాబు రావట్లేదు. ఇలా కారణం ఏంటంటే ఆయన ప్రేమించట్లా. ఆయన ప్రేమిస్తున్న జవాబు వస్తుంది. ఆయన ప్రేమించి వాడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 12:21 వచనం. సామెతల గ్రంథం 12:21 వచనం. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. మరి చదువు, నీతిమంతునికి ఏ అపాయం సంభవింపదో భక్తిహీనులు కీడులో నిండి ఉందురు. నీతిమంతుని కంట ఏ అపాయం ఉండదంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పక్కన చెప్పు, నువ్వు నీతిమంతురాలువా? చెప్పాలి. నువ్వు నీతిమంతురాలవా? దేవమ్మ గారు, అక్కడ వెనకాల మరియమ్మ గారు, ఇంకెవరన్నా చూడు, రాజమ్మ గారు, పేరు చెప్పేదా చూసుకోవద్దు మీరు. చెప్పాలి, నువ్వు నీతిమంతురాలవా అని అంటు. చూసి చెప్పండి మీరు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీ పేరు? మీ పేరమ్మా? అచ్చమ్మ గారు చెప్పండి. నువ్వు నీతిమంతురాలవా అని. రైట్, ఓకే, రైట్. ఎవరు నీతిమంతులు అనేది మీకు అర్థం కావట్లేదు. రైట్, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి మహిమను లేక దేవుడి కృపను మనం కోల్పోయాం, మన పాపలు. బట్ ఇప్పుడు నీతిమంతులు తీర్చబడాలి అంటే ఎవరు కావాలి నీకు? యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తము కావాలి. యేసయ్య రక్తం కనబడిన ప్రతి ఒక్కరి విడక ఎవరంట? నీతిమంతులు. ఈరోజు ఎంతమంది బాప్తిసం తీసుకుని చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వారు, క్రీస్తు రక్తం కనబడిన వారు పైకి పూర్తిగా ఎత్తాలి. పూర్తిగా. వెరీ గుడ్. మీరందరూ మళ్ళీ దింపుతారే. మీరందరూ ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ద్వారా నీతిమంతులు. గట్టిగా చెప్పకూడదమ్మా. యేసు క్రీస్తు ద్వారా నీతిమంతులు మీరు. ఎందుకంటే యేసయ్య లేకపోతే నీతి లేదు. ఎందుకంటే మన నీతి మన ఎప్పుడు కూడా కదా ఏం చేస్తా పరిశుద్ధం నడిపించదు. మన నీతి క్రియలు అంటే యెహోవా దృష్టికి మురికి గుడ్డ వల్లే కనపడుతున్నాయి. మన నీతి క్రియ మనలో ఏ మంచి లేదు. మనం అంత మంచివారు కాదు, మనంత నీతిమంతులు కాదు. అవునా కదా? కానీ దేవుడు ఆయన నీతిని మనకు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు మన పాపమును ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన ఆ పాప శిక్ష ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చి మన నీతిమంతులు చేశాడు. కాబట్టి ఈరోజు అంటాడు, నీతిమంతులు ఏ ఆపదను సంభవింపదో భక్తిహీనుల కీడులు నిండి ఉందురు. నీతిమంతులకు ఏ ఆపద రాదంట. నీతిమంతులకు ఏ ఆపద రాదంట. ఆయన రాకుండా చూడగలడు. ఆయన
ఆయన విడిపించగలడు, ఆయన నిన్ను కాపాడగలడు. బట్ బికాజ్ ఏంటంటే నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావా, అది చాలా క్వశ్చన్, అది చాలా విలువైనది. నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావా, నీతి తగిన జీవితం మనం జీవిస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు యేసుక్రీస్తు వారు పంపించి నీ నా పాపల నిమిత్తమై ఆ కలవరి శిలువలో రక్తము కాల్చి ప్రాణం పెట్టి నీ పాపలను కడిగి పవిత్రపరిచి ఆయన నీతిని నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు. సో నీతి మంత తీర్చబడిన తర్వాత కూడా నీతి క్రియలు ఉన్నాయా, నీతిని తగిన జీవితం మనం జీవిస్తున్నామా, నీతి క్రియలు మనలో కనపడుతున్నాయా, ఇది చాలా క్వశ్చన్. ఈ నీతి క్రియలు చేయని వాడవైతే, ఈ నీతి తగిన జీవించిన వాడవైతే బైబిల్ చెప్తుంది నీతి మంతుడికి ఏ ఆపద రాదు. గట్టిగా చెప్పలు కొడదామా? నీతి మంతుడికి ఏ ఆపద రాదు. మరి ఈరోజు ఆపదలన్నీ వస్తున్నాయంటే కారణం ఏంటి? ఎక్కడో అక్కడ మనము తొలగిపోయాం, ఎక్కడో అక్కడ తొలగిపోయాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటాయి చూడండి. ఏబు గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 19 చదువునా? చదువు, మళ్ళీ చదువునా? 6 బాధల నుండి విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. 6 బాధల నుంచి ఆయన విడిపిస్తాడు. ఒకవేళ 7వ బాధ కూడా వచ్చింది, 7వ కీడుకు వచ్చిందనుకో, అది కూడా విడిపిస్తాడు. ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత చదువుమా. క్షామకాలమున మరణం నుండి, యుద్ధము వలన, ఖడ్గం వలన నుండి ఆయన నిన్ను తప్పించును. ఏమంటాడు? క్షామకాలం అనగా రోగము. క్షామంతో మనసపడతారు చాలా మంది. క్షామం అంటే రోగము, లేకపోతే వ్యాధి అవ్వచ్చు, ఏదవచ్చు. ఈ వ్యాధి కావచ్చు, రోగం అవ్వచ్చు. నువ్వు మంచంలో పడుకున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? క్షామకాలమునందు మరణం నుండి ఏమంటాడు? చాలా చనిపోతూ ఉంటారు. అవునా కదా? చూడండి, ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక కడుపులో గడ్డ వచ్చింది, చాలా మంది చనిపోతూ ఉంటారు. ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది క్షామకాలమున మరణం నుంచి ఆయన, ఆ యుద్ధం నుంచి ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆ వ్యాధిని తీసివేస్తాడు, ఆ రోగము తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చోట మనకు స్వస్థత. గడికి చెప్పలు కొడదామా? ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత. ఎందుకంటే దెబ్బలు తింటే నిజమే కాదు, ఆయన దెబ్బలు తిన్నాడు. ఆఖరి రక్తం పొట్టుకొని నీ కొరకు కాల్చాడు. ఎందుకొరకు? నిన్ను విడిపించడానికి. నువ్వు వ్యాధితో, రోగం చనిపోవడానికి ఆయన చిత్తము కాదు. నువ్వు ఆరోగ్యంతో బలముగా అనేక దినములు బ్రతికి ఆయన మహిమను ఈ భూమిలో వివరించడం ఆయన చిత్తము. అది కదా దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర నుంచి. నువ్వు వ్యాధితో, రోగముతో, బాధతో చనిపోతే దేవుడికి ఏ మహిమ? దేవుడు చెప్పడానికి పుట్టించడం వల్ల కాదు కదా. దేవుడు ఒక మనిషికి ఒక ఉద్దేశం ఉంది, మనిషికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఆయన చిత్తం మీద నెరవేర్చి వారమై ఉండాలి మనం. ఆయన చిత్తం నెరవేర్చకుండా మా మధ్యలో పోతే ఎవరికి మహిమ వస్తుంది? ఎవరికి? నీకు రాదు, దేవునికి రాదు. దేవుడికి మహిమ రావాలి అంటే దేవుడు ఆ క్షామకాలం విడిపిస్తాడు. ఆయన విడిపించి నిన్ను బాగుపరిచి అనేక మంది నిన్ను సాక్ష్యంగా నిలబెట్టాడు. అది ఆయన మహిమ. కొన్నిసార్లు చూడండి, ఒక మాట చూపిస్తాను. తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువు. రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆయన మహిమ కలిగిద్ది? ఆయన తప్పించినప్పుడు, ఆయన విడిపించినప్పుడు, ఆయన నిన్ను పరలోక రాజ్యం నిలబెట్టినప్పుడు ఆయన నీ ద్వారా మహిమ పొందుకుంటాడు. ఇది ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనం ఉండట్లేదు, ఈ ప్రణాళిక మనం ఉండట్లేకపోతున్నాం. కారణం ఏంటంటే
మన దుష్కార్యాలు. మన దుష్కార్యములు. చూడండి, యోబు మళ్ళీ చదవమ్మా. యోబు 5:21 వస్తుంది. పొలంలోని రాళ్ళతో ఆ, నీవు నిబంధన చేసుకొని ఉండువు. ఎక్కడ చదువుతున్నామా? 5:20. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. హల్లెలూయా. నోటి మాట చేత అంటే చెప్పండి. నోటి మాట చేత అంటే అర్థమేంటి చెప్పండి. చెప్పండి. నోటి మాట చేత ఏమంటాడు? నోటి మాట చేత కలుగు నొప్పి అంటే ఎవరైనా ఒక మాట అంటే మన గుండెలు ఎక్కడో నొప్పి పడుతుంది, బాధపడుతుంది. కొట్టిన దెబ్బైనా మర్చిపోతాము, కానీ అన్న మాట మాత్రం మన జీవితంలో మనము మరచిపోలేము. ఎందుకంటే దెబ్బైనా తిరిగి మానిపోద్ది. తర్వాత మాట, అన్నమాట ఎలా తీసుకోగలమా? తీసుకోలేం. కొన్ని మనుషులు మాట్లాడితే గుండెకి చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు ఎవరన్నా ఒక మాట అన్నారంటే, అనరాని మాట అన్నారంటే, బాగా మనం ప్రేమించేవారు, బయట వారు కాదు, బాగా ప్రేమించే ఒక్క మాట మనం తట్టుకోలేదు. ఎవరి మాటలు బాగా మనం నొప్పి అనిపిస్తుంది తెలుసా? మనం ప్రేమించే వారు ఒక మాట మనం తట్టుకోలేము. ఎందుకంటే అరే నేను అంతగా ప్రేమిస్తే, వారి కొరకు అంత కార్యం చేస్తే, వారి కొరకు నేను ఇంత మంచి కార్యాలు చేస్తే, అది అలా అన్నాడేంటి, ఆ మాట అన్నాడేంటి, ఈ మాట అన్నాడేంటి, అలా చాలా బాధపడతా ఉంటాం మనం. ఈరోజు చాలా మంది అలాంటి మాటలతో బాధపడుతూ ఇక్కడ కూర్చున్నారేమో. మీరు అలాంటి మాటలతో బాధపడుతూ ఇక్కడ కూర్చున్నారేమో. అత్త అంటది ఏమంటది తెలుసా? ఏమంటది అత్త అంటది కదా, రకరకాల మాటలు. కోటలో కూడా అంటా ఉంటుంది కదా, రకరకాల మాటలు. కొండదాని పక్క పెట్టేసి అంటా ఉంటారు కదా. సో అలాంటి మాటలు, ఇలాంటి మాటలు నీ మనసుకు విన్నప్పుడు, నీ చెవులో పడినప్పుడు నీ గుండెకు చాలా బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. ఆ మనిషి చనిపోయినా కానీ, గుర్తుందా తెలుసా మీకు? ఆ మనిషి చనిపోయినా కానీ ఆయన మాట మాత్రం మర్చిపోము మనం. ఆయన మాట మాత్రం మర్చిపోము. ఎందుకంటే అది చాలా బాధ అనిపిస్తుంది, అలా చాలా నొప్పి అనిపిస్తుంది. అదే అంటాడు, మనిషి నోటి మాటను బట్టి, నోటి మాట కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను సాటు చేయను. అరే అక్కడికి వెళ్తే మాట అంటాడు అంటే ఆయన మాట నిన్ను సాటు చేస్తాడు. మాట వినకుండా చేస్తాడంట దేవుడు. ఆ మాట నుంచి నువ్వు బాధపడకుండా చేస్తాడంట దేవుడు. అంత ఓదార్పునిస్తాడు మనకి, అంత నెమ్మదినిస్తాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఈరోజు ఒక స్నేహితులు ఉన్నారండి, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వరుసకి వాళ్ళు బంధువులు అవుతారు, వరుసకి బంధువులు అవుతారు. ఒక మాట ఉంది లోకంలో, ఒక విలువైన మాట. నేను మన రీల్స్లో ఒక మాట చూసాను, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా? అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ మాట వింటున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అలాంటి వారు కూడా ఉంటారా అనిపించింది నాకు. అలాంటి వారు కూడా ఉన్నారు అని కూడా అనిపించింది. ఏంటంటే ఆ మాట చదువుతాను వినండి, చాలా అద్భుతమైన మాట. చనువుగా ఓ మాట అనలేనప్పుడు, చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంతో ఓ మాట పడలేనప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మాట అంటాం కదా, అది పడలేనప్పుడు, మనసులో ఉన్న మాట చెప్పలేనప్పుడు, మనసులో కొన్ని మాటలు ఉంటాయి మనం చెప్పుకోలేకపోతాం. సో అలా చెప్పలేనప్పుడు, ఆ పరిచయాలు అవి పరిచయాలే కానీ బంధాలు కావు. అవి బంధాలు కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బంధం ఉన్నవాడు, బంధంతో ప్రేమించేవాడు ఒక మాటను పడతాడు. నా కొడే కదా, ఏం తప్పడా కిషోరా, అంతే కదా, నా కొడుకే కదా అంటే తప్పేముందులే. నేను ఎన్ని మాట్లాడినాను అన్ని మేము అనుకోమా? ఆ మాట మనం పట్టించుకున్నామంటే ఏంటి, అది అలా ఏంటంటే అది బంధం లేదు, పేక బంధం లేదు, ఏ బంధం లేదు. అక్కడ బంధం లేనప్పుడు ఒక మాట అనేది మనకి ఏమిస్తుంది, బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది.
తీసుకోలేము ఆ మాటని. అరే అంత మాట అన్నాడేంటిరా బాబు, ఇంతలా మాట అనేది బాధ, ఆ మాటను బట్టి చాలా కృంగిపోతూ ఉంటాం, బలహీనపరుస్తూ ఉంటాం, ఆ మనసుని త్రోసివేస్తాం, విడిచిపెట్టేస్తాం కూడా. నేనేమంటానంటే బంధం నీలో ఉన్నప్పుడు ఆ మాటను అంగీకరిస్తావు, బంధం లేనప్పుడు త్రోసిపెట్టేస్తావు, బాధపడతా ఉంటాం. అందుకన్నాడు ఒక మాట ప్రేమతో ఒక మాట అనలేనప్పుడు ఆ బంధం ఎందుకు? అది పరిచయమే కదా. ఇప్పుడు బావ బొమ్మలు ఉన్నారనుకోండి, వారు కొన్ని లోక సంబంధం, కొన్ని ఆ మాటలు ఈ మాటలు, కొన్ని గిల్లి కజ్జలు ఆడుతూ ఉంటారు. సో ఈ గిల్లి కజ్జలు లేకపోతే బావమరదలు ఎందుకు వస్తారు? వాళ్ళు అవి ఉంటేనే కదా బావమరదలు లేదు కదా, వాటినే కదా బావమరదలు అంటారు. ఇవి లేకపోతే ఏమవుతుంది? బోసిగా ఉంటుంది. హల్లెలూయా. సో ఈ మాటలు లేకపోతే బావమరదలు అంటే ఈ యొక్క సమాధానం, ఈ యొక్క సంబంధం లేకపోతే వారు బంధువులు కాదు. ఎలా తెలుసా? అతను ఎవరు చూస్తున్నాం, ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, ఇది ఇలా ఉండిపోతుంది. అది పరిచయాలు మాత్రమే కానీ బంధాలు కావు. బంధంగా ఉన్నవాడు మనం ప్రేమించిన మాట అంటే మన కోపం రాదు, మనం కోపడము, రోసం తెచ్చుకోము. ఎందుకంటే మనం అంటుంటాము, వారు అంటుంటారు, మనం అంటుంటాము, వారు అంటుంటారు. అప్పుడు మనకి ఏ బాధ కలగదు. కానీ బంధము కాని వారు, బాగా బలమైన వాళ్ళు ఒక మాట అంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాము. అలాంటి బాధలతో వేదనతో కూర్చున్నట్టే దేవుడు అంటున్నాడు, దాన్ని తప్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయమైన మాటలు ఉంటాయి, కొన్ని మాటలు. రేపటికల్లా నిన్న ఏం చేస్తా రేపటికల్లా రెంటి కట్టకపోయినవా, ఏం చేస్తా? ఇల్లును తీసి పందిరేస్తా. రేపటికల్లా కిస్తీ కట్టకపోయావా, ఇంటికి తాళాలేస్తా. రేపటికల్లా బండి కిస్తీ కట్టకపోతే బండి నేను తీసుకెళ్ళిపోయి. ప్రళయమైన మాటలు. ఇలాంటి మాటలు ఎవరితో మాట్లాడినా కానీ దేవుడిని పక్షాన ఉంటే అవన్నిటిని ఆయన తప్పిస్తాడు. గట్టిగా చెప్పాలి కూడదమ్మా. హల్లెలూయా. అయినను తప్పిస్తాడు. ఆ చదువు. పొలంలోని రాళ్ళల్లో నీవు నిబంధన చేసుకొని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. పొలములోని రాళ్ళతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగము నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములు అంటే, అడవి మృగాలను ఏమంటారు? సింహము, పులి, మనిషిని చంపే, మనిషిని గాయపరిచే ప్రతి కూడా మృగాల కిందకి వస్తాయి. ఆ మృగాలతో అది ఏ మృగమో అనవచ్చు. అటువంటి మృగాల నుంచి కూడా దేవుడు చేస్తాడ, తప్పిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, వాటి నుంచి రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం కాల్చినవాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకమును ఎంతో దేవుడు ప్రేమించాడు, ఎంతో దేవుడు ప్రేమించాడు. లోకమన చెట్లు, శ్యామల, పూర్వు, పుట్టలు కాదు. లోకం అంటే నీవే. దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్నే ప్రేమించాడు. నిన్ను ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని నీ కొరకు బలిదానం ఇచ్చాడు. కాబట్టి అడవి మృగాల నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ చదువు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాడు నిర్లక్ష్యం చేయదువు, అడవి మృగం నీవు ఏమాత్రం భయపడవు. నీ డేరా క్షేమము నివాసమని నీవు తెలుసుకుందును. నీ ఇంటి వస్తువులు నువ్వు లెక్క చూడ ఏది పోయి ఉండలేదు. చదువు, మళ్ళీ చదువు. నీ డేరా క్షేమ నివాసమును నీవు తెలిసి ఉందువు, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. చాలా మంది వస్తువులు పోగొట్టుకుంటారు ఇంట్లో. అంటే ఏంది? దొంగతనాలు కూడా జరగవని అర్థమవుతుందా? నీ డేరా అంటే నీ గృహం, నీ డేరాలో నీ గృహము క్షేమము అని. నీ డేరా, నీ గృహము, నీ వస్తువులు క్షేమంగా ఉండడానికి దేవుడు కావదలిస్తాడంట. నీ ఇష్ట వస్తువులు ఏది పోనే పోదు. కారణం ఏంటంటే దేవుడిని కాపాడుతాడు. నీ గృహం చుట్టూ అగ్ని ఉంచుతాడు. నీ గృహం చుట్టూ ఆయన కావలిగా దేవుని ఉంచి నిన్ను నీ గృహాన్ని కాపాడుతాడు ఆయన. చదువు. మరియు నీ సంతానమును విస్తారమైన నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికల వల్ల విస్తరించుదురు, నీకు తెలియను. ఏమంటున్నాడు? మరియు నీ సంతానము విస్తరించుదురు.
నీ సంతానము విస్తరించబడుతుంది. ఆ తర్వాత వాటి కాలమున ధాన్యపునలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీ సమాధి చేరదు. గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పలు. వాటి కాలమున ధాన్యపు పువ్వులను నీవు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీ సమాధానముతో ఏం చేస్తావు తెలుసా? సమాధి చేయబడతావు. అంటే దేవుడు నిర్ణయించిన కాలం వరకు దేవుడిని కాపాడతాడు. అది నోటి బాట అవ్వచ్చు, క్షామదినం అవ్వచ్చు, అది వ్యాధి అవ్వచ్చు, అది రోగం అవ్వచ్చు, కట్టం అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, నింద అవ్వచ్చు, నోటి మాటలు ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నిర్ణయించిన కాలంలోనే నువ్వు సమాధానం చేయబడతావు తప్ప మధ్యలో నువ్వు పోనే పోవు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమిద్దామా? గట్టిగా చెప్పలు దేవుని మహిమిద్దామా? ఇంకో మాట చూడండి, 27వ వచనం. మేము ఈ సంగతి పరిశోధించి చూస్తే అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీవు మేలుకొని ఏమంటాడు? మేలుకొని తెలుసుకొనము. మేము ఏమంటాడు? మేము ఈ సంగతి పరిశోధించి సూచితమి. నేను మీకు చెప్తున్నాను, నేనే సాక్షిని. నేను పరిశోధించి చూశాను, నా సాక్ష్యమే బలమైనది. నేను హాస్పిటల్కి వెళుతున్నప్పుడు కారులో వెళుతున్నప్పుడు నా హార్ట్ ఆగిపోయింది. నేను చనిపోయిన స్థితిలో ఉన్నాను. ఆ సమయంలో దేవుడి యొక్క ప్రార్థన, విశ్వాసం యొక్క ప్రార్థన, తల్లి ప్రార్థన, భార్య ప్రార్థన, సహోదరి ప్రార్థన, తండ్రి ప్రార్థన, అందరూ కూడా ప్రార్థన చేయగా ఇదిగో దేవుడు నన్ను సజీవులకు ఉంచాడు. నేనే సాక్షిని. గట్టిగా చెప్పకూడదామా? నేనే సాక్షిని. నేనే ప్రత్యక్ష సాక్షిని కనబడుతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్న వారందరూ సాక్షులు. అందుకే అంటాడు పరిశోధించి చూచితిమి అది అలాగే ఉన్నది. ఎలా ఉంది? దేవుడు కాపాడువాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు విడిపించేవాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు నడిపించేవాడని ఇదిగో నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు నెమ్మది కలగజేస్తాడు, క్షామను విడిపిస్తాడు, వ్యాధులను విడిపిస్తాడు, రోగం తప్పిస్తాడు, గుండె ఆగిపోకుండా ఆయన భక్తులను కాపాడతాడు అనడానికి నేనే నిలబెట్టి సాక్షిని. గట్టిగా చెప్పలు పెడతావా? హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ఏ క్షమత వచ్చావు నాకు తెలియదు, నువ్వు ఏ బలంతో ఉన్నా నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ దేవుడు చెప్తున్నాడు ఈరోజు దాని నుంచి నువ్వు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకుంటా. అదే అంటాడు అక్కడ. ఏమన్నా తెలుసా? చూడండి, ఆ మాట అంటాడు, ఈ మాట ఆలకించి మీ మేలు కొరకు తెలుసుకొనుము. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో. నేను చెప్తున్నాను, ఈ మాట ఆలకించి నువ్వు తెలుసుకో. ఎందుకంటే అది విడిపించే దేవుడు. హల్లెలూయా. మీ ప్రత్యేక కొన్ని సాక్ష్యాలు చూపించి ముందుకు వెళ్ళిపోతారు. చూడండి, సాక్ష్యం చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వచనం చదువుకుందాం. ఆ మత్స్యం కలుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పలు కొడదామా? యోనా మాట్లాడుతూ అన్నాడు, ఏమని చేస్తా? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ యోనా ప్రార్థన చేసినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? యోనా యొక్క స్థితిగతులు ఏంటంటే, యోనా చెబుతాడు, యోనా ప్రవక్త అయిన యోనా ఇదిగో పలానా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, ఆ దేశం వారు నాకు కీడు చేశారు, నాకు వ్యతిరేక ఆడలు చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు, నా మాటలు చెప్పు అని చెబితే యోనా చెప్పకుండా చేయకుండా ఆయన ఇష్టానుసారంగా దేవుడు ఒక దిక్కు వెళ్ళమంటే ఆయన మరొక దిక్కు వెళ్ళిపోతే అక్కడ వెళుతున్న మార్గంలో ఆ పడవలో ప్రయాణం చేస్తున్న మార్గంలో ఆ పడవ మునిగిపోజేశాడు దేవుడు. ఆ మునిగిపోయిన సందర్భంలో వాళ్ళు ఉన్న ఇష్ట వస్తువుని కింద చేసినప్పుడు అయినా ఆ పడవ మునిగిపోతే ఉంది.
అప్పుడు యోనాకు అర్థమయ్యి ఈ ద్రవము లేకపోతే ఈ ఉపద్రవము నా వల్లే వచ్చింది, దయచేసి నన్ను కింద పడవేయండి, అప్పుడు నెమ్మది పొందుతారన్నప్పుడు వారు యోనాకు సీట్లు వేసి యోన నా సీటు పేరు బట్టి ఆ సీటు పేరు తీసుకుని యోనాన్ని తీసుకెళ్లి నీటిలో పాడవేస్తే ఆ నీటిలో పడవేయగా ఒక పెద్ద ముత్యము, ఒక చేప లాంటి ఒక శరీరం కలిగిన పెద్ద ఆకారం కలిగిన ఒక చేప వచ్చి ఆయన మృంగి వేసిందంట. ఎవరిని? యోనాను మృంగి వేసిందంట. ఆ మృంగి వేసినప్పుడు ఆయన చేపలో ఉన్న సంగతి యోనాకు తెలియదు, చేపలో ఉన్న సంగతి యోనాకు తెలియదు. 3 రోజులు అలాగే ఉన్నాడు. 3 రోజుల తర్వాత ప్రార్థన చేయించున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఉపద్రవంలో ఉన్నాను, యెహోవా ఒక మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నీ మాట వినకుండా నీ మాటకు లోబడకుండా నా ఇష్టసారికి బయటికి వెళ్ళిపోయాను, ఈరోజు నేను ఉపద్రవంలో ఉన్నాను, దయచేసి నన్ను విడిపించు, దయచేసి నన్ను నడిపించు, నన్ను ఈ ఉపద్రవం నడిపించాయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఉపకారం చేశాడంట. గట్టిగా చెప్పాలి కొడదామా? దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడంట. దేవుడు ఈరోజు ఎప్పుడు ప్రత్యుత్తరం ఇస్తారంటే మనం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విరిగి నలిగిన మనసు కలిగి నువ్వు చేసిన అధికార నిమిత్తమై పశ్చాత్తాప పడినప్పుడే దేవుడి ప్రార్థన అలగిస్తాడు. హల్లెలూయా. ఎవడు ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలగించాడు. నీలో పాపం ఉంచుకొని, నీలో దోషం ఉంచుకొని, చేయడానికి కార్యాలు చీడు కార్యాలు చేస్తూ ఇదిగో లోకానికి తెలియకపోయినా కానీ దేవుడికి తెలుసు కనుక నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలగించాలి అంటే నీలో ఏముండాలి తెలుసా? ఆ నీతియుక్తమైన జీవితం మనం బ్రతికి ఉండాలి. హల్లెలూయా. ఈ నీతియుక్తమైన జీవితం బ్రతికితే దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం చేయగా వింటాడు. ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా దేవుడు ఆయన పశ్చాత్తాపాన్ని విన్నాడు. ఈరోజు మన పశ్చాత్తాపం ఉండదు. ప్రార్థన మాత్రం గంటలో చేస్తాం. గంటలో ప్రార్థన చేస్తే పశ్చాత్తాపము మనకు ఉండదు, పశ్చాత్తాపము మనలో ఉండదు. పాపం విషయం పడము. కానీ మనకు మాత్రం అన్నీ జరిగిపోవాలి. గృహం కట్టబడాలా, వివాహాలు అయిపోవాలా, గర్భం తెరబడాలా, ఉద్యోగాలు రావాలా, అన్ని కాల సకల ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పొందుకుంటాము. కానీ అదే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నీతి మతం చేశాను, నీతి తగిన జీవితం బతుకురా బాబు అంటే నేను అలా బతకను. ఆ బ్రతికి మాత్రం నేను బతకను. కానీ తీసుకురా, నాకు ఇది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, వాడు బాగుపడుతున్నాడే, వీడు బాగుపడుతున్నాడే, వాడు డబ్బున్నవాడు, వాడు మంచి వస్త్రాలు మంచి బంగ్లా కట్టుకున్నాడు, వాడి మీద ఈడి మీద లోకం మీద పడే ఏడుస్తావమ్మా. కానీ నీ హృదయం దేవుడు మాత్రం గుర్తిరగను. హల్లెలూయా. నేనేమంటానంటే దేవుడు ఒకడు చేసిన దేవుడు నీకు చేస్తాడు, వాడిని ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన వేరుగా తయారు చేయలేదు, ఒక రక్తం చేత కొన్నాడు నిన్ను. హల్లెలూయా. ఒక రక్తం చేత కొన్నాడు. ఆయన తయారు చేసిన దేవుడు నిన్ను అలాగే తయారు చేస్తాడు. ఆయన బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన నీతి తగిన క్రియలు ఆయన తయారు చేస్తాడు. నువ్వు కూడా నీతిగా జీవిస్తే దేవుడు నీకు కూడా ప్రత్యుత్తరమిస్తాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనం గొప్పగా దీవిస్తాడు. చదువు ఒకటి వచ్చి, పాతాళము గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములలో పడవేసి ఉన్నావు. ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు ఆ కరుగులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలను తట్టు మరలా చూసి అనుకుంటే నీ గట్టిగా చెప్పలకూడదామా? అంటాడు, నీ సన్నిధిలో వెలివేయబడిన నేను నీ పరిశుద్ధాలను తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నా. ఈరోజు వెలివేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు అంటాడు, నువ్వు ఆయన పరిశుద్ధాల వైపు తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాను సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన తట్టు తిరగడానికి మనం ఇష్టపడట్లేదు కాబట్టి, ఆయన తట్టు తిరిగి చేతులేసి ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడట్లేదు కాబట్టి మనం ఎక్కడ చేసిన గొంగలి అలాగే ఉండిపోతుంది. బ్రతుకులో ఏ మార్పు జరగడం వల్ల ఈ ఆశీర్వాదం మనము పొందుకోవట్లేదు. గల కారణం ఏంటంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను విడిపించడానికి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశ్రయించడానికి. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ పాపం నుంచి పశ్చాత్తాపడడానికి? ఇది చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడంట. హల్లెలూయా. చదువు మగడి నుంచి ప్రాణాంతం వచ్చినంతగా జలములను చుట్టుకొని సముద్రగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రం నా అంచుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు ఏబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపం నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపముల నుండి నా ప్రాణమును నాలో మూర్చలేగా నేను యెహోవా జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చదవమైన వచ్చును. అసక్తమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృపాధారము విసర్జించుదురు. ఎవరు కృపాధారం విసర్జిస్తారంట? దేవుని కృపాధారాన్ని ఎవరు విసర్జిస్తారంట? ఏమన్నా తెలుసా? వ్యర్థమైన అసక్తమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు, వ్యర్థ దేవతల యందు విసర్జించువారంట. ఇదిగో దేవుడి కృపాదానాన్ని విసర్జిస్తారంట. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, వారికి మనోనేత్రాలను దిగ సంబంధమైన దేవత ఏం చేస్తారు? మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేసింది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాన్ని గుడ్డితనంగా కలగజేయడం బట్టి దేవుడి కృపాదానాన్ని వాళ్ళు పొందలేక ఏం చేస్తున్నారు? దేవుడి కృపాదానాన్ని విసర్జిస్తున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. దేవుడు ఇంత గొప్ప తెలిసి కూడా వ్యర్థమైన దేవతను ఆరాధిస్తూ వ్యర్థమైన క్రమాలు విరుతూ వారికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. చదువు కన్నుచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పించుతును, నేను మొక్కులను బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్ద నాకు రక్షణ దొరుకునని ప్రార్థించెను. ఏమంటాడు? యెహోవా యొద్ద నాకు రక్షణ దొరికినని ప్రార్థన చేశాడు. ఎవ్వరు కూడా కన్నా రక్షణ కలగ చేయలేరు. ఈ రక్షణకు ఆధారం కలగజేసిన వాళ్ళు యెహోవా అని ఆయన నమ్మిక ఉంచి ఇలా ప్రార్థన చేయగా, చదువు 10వ వచనం, అంతలో యెహోవా ముత్యమునకు ఆజ్ఞగా అది యెహోవా నెల మీద కక్కి వేసెను. విడిపించబడ్డాడు యోనా. ఎప్పుడు? పశ్చాత్తాప అనుభవం అతనికి వచ్చినప్పుడు విడిపించబడ్డ యోనా. ఈరోజు మనకు కూడా అటువంటి పశ్చాత్తాప అనుభవం మనకుంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మన యొక్క ప్రతి కష్టం నుంచి ఆ విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆలోచన ఈ తలంపులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనం గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంటాడు, నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నైనను వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడే. ఆయన సిద్ధమును నా బిడ్డకి ఏ అపాయం లేకుండా ఆయన కాపాడేవాడు. ఆయన కునుకుడు, ఇశ్రాయేలు కాపాడేవాడు దేవుడు అంట. ఆయన కునుకుడు, నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడు కూడా కాల్చుకొని మనం ఆదరించే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదామా? ఆయన ఎల్లప్పుడు కాపాడేవాడే, ఆయన ఎల్లప్పుడు విడిపించేవాడు. కానీ మనం ఏం చేస్తామంటే అంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా మనం కాపాడబడలేకపోతున్నాము, దీవించబడలేకపోతున్నాము, విడిపించబడలేకపోతున్నాము. గల కారణం ఏంటయ్యా అంటే ఒకటే, మనలో పశ్చాత్తాప మనము లేకపోవడం వల్లే. విసర్జించవలసిన విసర్జించకుండా, వదిలిపెట్టకుండా వాటిని పట్టుకొని దేవుడు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టి నా ప్రార్థన చేయి, నేను ఈ ప్రార్థన అంగీకరిస్తాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని గట్టిగా పట్టుకుంటా, అది లేకపోతే ఎలాగా? అది ఉండాలి, ఇది కావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు లోకాన్ని పట్టుకుంటే నేను నిన్ను దీవించలేను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లోకాన్ని విడిచిపెట్టేస్తే నేను పట్టుకుంటా. మనం ఏం చేస్తుంటాడు? లోకాన్ని కావాలి మనకి, దేవుడు కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. లోకములు ఏముంది? ప్రశుద్ధం ఉంది, పాపం ఉంది, రోగం ఉంది, బలహీనత ఉంది. లోకములో పాపం ఏర్పడి చేస్తుంది, ఇక్కడేముంది? పరిశుద్ధం ఉంది. దేవుడు అంటాడు, పాపులలో చేరని వాడు, పాపం అంటని వాడు, పరిశుద్ధులు వేవేల కోట్ల దేవుడు కానప్రతిలో పిలబడుతున్న యెహోవా అని అతనికి పేరు. అంత పరిశుద్ధ దేవుని పట్టుకోవాలి అంటే
లేకపోతే ఆయన నిన్ను పట్టుకోవాలంటే ఈ లోక సంబంధమైన ఆచార అలవాటు కట్టుబడి పాపం చెరిరేసి నేత్ర జీవపడమని నువ్వు విడిచిపెట్టినట్టయితే ఆయనను పట్టుకొని ఏ అపాయం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కట్టం వచ్చినా, ఏది వచ్చినా సరే ఆయన విడిపించి నేను పట్టుకొని నేను ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫాదర్.